ఎక్కువసేపు ఏం తీసుకోను, 10 to 12 minutes ఆర్ మ్యాక్సిమం 15 minutes అంతే. ఈ వీడియోలో నేను అగ్ని పరీక్షకు సెలెక్ట్ అయిన 15 మంది ఎవరు, ఇది మీరు చాలా చోట్ల చూసేసి ఉంటారు. దాంతోపాటుగా వాళ్ళు ఎలా సెలెక్ట్ అయ్యారు, ఎటువంటి టాస్క్లు ఆడిపించారు, కొన్ని ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ అనమాట. అలాగే దాంతోపాటు బిగ్ బాస్ టీం మీద ఒక చిన్న అనాలిసిస్, ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో దాని మీద ఒక చిన్న అనాలిసిస్, కామనర్స్ కోసం పెట్టిన ప్రాసెస్లో ఇన్ఫ్లుయెన్సర్స్. సో ఆ చిన్న అనాలిసిస్ చేస్తాను, జడ్జెస్ కోసం కూడా మాట్లాడతాను, ఎలా జరిగింది ఏంటి అని చెప్పి. సో మీకు అర్థమైపోద్ది పాయింట్స్ మధ్యలో మాట్లాడుతుంటే. నేను ఇనిషియల్గా ఇలాంటి లీక్స్ అప్డేట్స్ ఈ సీజన్లో ఇవ్వకూడదు అనుకున్నా. నాకు లాస్ట్ సీజన్ మధ్యలో అనిపించింది, ఒక్క నిమిషం, లాస్ట్ సీజన్ మధ్యలో అనిపించింది ఏంటంటే ఆ సీజన్ డౌన్ఫాల్ అంటే అంత ఇంట్రెస్టింగ్ లేకపోవడానికి ఒక లీక్స్ కూడా ఒక కారణం అని. బట్ నాకు ఇప్పుడే రియలైజేషన్ ఏమొచ్చిందంటే ఇక్కడ ఇలాగే వర్కౌట్ అయ్యిద్ది, జనం ఇది ఎక్స్పెక్ట్ చేస్తారు, సో మనం వాళ్ళకి అది ఇవ్వాలి, అందరూ అదే చేస్తారు, మనం అదే చేయాలి, అదర్వైజ్ వీఆర్ నో బడీ అన్న ఫీలింగ్ వచ్చింది అనమాట. సో నేను స్టార్టింగ్లో చెప్తున్నాను, ఖచ్చితంగా స్పాయిలర్స్ ఉంటాయి, స్పాయిలర్స్ అలర్ట్ అనమాట. ఇది చూడొద్దు, మీరు స్కిప్ చేసేయండి. ఒకవేళ మాకు లీక్స్ వద్దు, మీరు డైరెక్ట్గా షో ఎంజాయ్ చేద్దాం అంటే, అప్డేట్స్ వద్దు అన్న వర్డ్ కూడా వాడకూడదు, అప్డేట్స్ వద్దు మీరు డైరెక్ట్గా షో ఎంజాయ్ చేద్దాం అనుకుంటే మాత్రం ఇది అవాయిడ్ చేయండి. బట్ మీరు ఎక్కడ చోట ఇది చూసేస్తారు తర్వాత అయినా సరే, అది మాత్రం గ్యారెంటీ చెప్పగలను. లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. ముందుగా వీడియో లైక్ చేయండి, మీరు అలా లైక్ కొట్టగానే నాకు హైప్ అని వస్తుంది. సో వీడియోని హైప్ చేయండి. ఈ లిస్ట్ చదివిన తర్వాత నేను ఎవరెవరికి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారనే విషయం చెప్తా. మీకు కామనర్స్ అనిపించారా, వీళ్ళు 90% 80% కామనర్స్ అనిపించారా, ఇన్ఫ్లుయెన్సర్స్ అనిపించారా అన్న విషయాన్ని మాత్రం కామెంట్ చేయండి. అలాగే కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అయ్యా. సో ఫస్ట్ ఆ 15 మంది లిస్ట్ ఏంటంటే, సో లెవెల్ 4కి వచ్చాం మనం. లెవెల్ 4లో 40 to 45 మెంబర్స్ని ఆడిషన్ చేసి అందులో నుంచి ఒక 15 మందిని మన జడ్జెస్ నవదీప్ గారు, బిందు మాధవి గారు అండ్ క్రౌడ్ ఫేవరెట్ అభిజిత్ గారు సెలెక్ట్ చేశారనమాట. సెలక్షన్ ప్రాసెస్ ముందు ఈ జడ్జెస్ని అప్రిషియేట్ చేయాలి, ఎందుకంటే వీళ్ళు జస్ట్ వచ్చి కూర్చొని ఏదో లేదో చెప్తారు, మనది వినేద్దాం, బటన్స్ ఇచ్చేద్దాం, అదే బ్యాడ్లు ఇచ్చేద్దాం, అయిపోయిద్దని కాదు. గట్టిగా ఇన్వాల్వ్ అయ్యారు, కంటెస్టెంట్ల కోసం వీళ్ళు ఫైట్ చేశారు అన్న విషయం కూడా తెలిసింది. సో ఇది మొత్తం తెర మీద చూస్తే మాత్రం అద్భుతంగానే ఉంటుంది. ఎవరికి సపోర్ట్ చేస్తే ఫైట్ చేశారు, వాళ్ళు కరెక్ట్గా సపోర్ట్ చేసి ఫైట్ చేశారా, వాళ్ళ ఫైట్ రాంగ్ అన్నది మనకి అప్పుడు ఆ టైంలో మనం అనాలిసిస్ చేసుకుంటే అప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం. బట్ ఖచ్చితంగా అయితే వీళ్ళు ముగ్గురిని అయితే అప్రిషియేట్ చేయాలి. సో ఈ లిస్ట్లో ఫస్ట్ అనుషా రత్నం, _UUU అని చెప్పి ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది. ఈవిడ కొంచెం ఫేమస్, అంటే నాకు బాగా తెలుసు, ఎప్పటి నుంచో నేను చూస్తా ఉన్నా. 2,78,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఈవిడ కొన్ని సినిమా ఈవెంట్స్, ఈ మధ్య సినిమా ఈవెంట్స్ 2 మోతుబరి అని చెప్పి, దానికి ముందు బాయ్స్ అని చెప్పి నేను ఒక వీడియో కూడా చేశాను ఆనంద్ వ్యూస్ అనే ఛానల్లో. వాళ్ళు డబ్బులు ఇస్తామంటే ఒక వీడియో చేశాను, వర్జిన్ బాయ్స్ ఏదో, అందులో అలాంటివి చేశారు. నెక్స్ట్ సన్ రైజర్స్ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు, తక్స్ ఆఫ్ కమల్ హాసన్ గారి సినిమా వచ్చింది, ఆ ఈవెంట్లో పార్టిసిపేట్ చేశారు. సో కొద్దిగా ఫేమస్సే. సో 2,78,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఈవిని సెలెక్ట్ చేశారు. ఉన్న లిస్ట్లో నాకు తెలిసిన, నేను సంపాదించిన డేటాలో హైయెస్ట్ ఫాలోవర్స్ ఉన్నది ఈవిడే. ఇక్కడే నాకు బిగ్ బాస్ టీంకి నిజంగా దండం పెట్టాలనిపించింది, ఎందుకంటే చెప్తాను చూడండి, ఈవిడికి మించిన ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు వచ్చారు. ఎక్కడికి? జీడీలోనే వచ్చారు, డైరెక్ట్గా జీడీకే వచ్చారు. 5 లక్షలు, 7 లక్షలు, 8 లక్షలు అండ్ దానికి మించిన వాళ్ళు అప్లై చేశారు. 1 మిలియన్ పైన ఉన్న వాళ్ళు కూడా అప్లై చేశారు. అప్లై చేసిన వాళ్ళు తక్కువే, 17,500 18,000 మంది అలా అప్లై చేశారని చెప్పి. 1 మిలియన్ ఉన్న వాళ్ళని డైరెక్ట్ రిజెక్ట్ చేశారు, స్టార్టింగ్లోనే ఫిల్టర్ అవుట్ చేశారు. మిగతా వాళ్ళు జీడీకి పిలిచారు. జీడీలో కూడా బాగా మాట్లాడిన వాళ్ళు ముందుకు తీసుకెళ్లారు. అక్కడ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నా కూడా వాళ్ళు బాగా మాట్లాడకపోతే, లేదంటే అసలు మాట్లాడకపోతే వాళ్ళని అక్కడ ఫిల్టర్ అవుట్ చేశారు, అక్కడ రిజెక్ట్ చేశారు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నా కూడా ఫాలోవర్స్ అని చూడకుండా వాళ్ళకి ఆ జడ్జెస్కి ఎలాంటి క్వాలిటీస్ కావాలి, లేదంటే బిగ్ బాస్కి ఎలాంటి క్వాలిటీస్ కావాలి, బిగ్ బాస్లో ఉండాలంటే వీళ్ళు ఎలా అర్హులు అన్న విషయాన్ని చెక్ చేస్తూ వాళ్ళకి కొన్ని టాస్క్లు ఇస్తా, వాళ్ళ కొన్ని టాస్క్లు కూడా మీకు చెప్తాను, ఎలాంటి టాస్క్లు ఏంటి అని చెప్పి. కొన్ని టాస్క్లు ఇస్తా, అలాంటి టాస్క్లు వాళ్ళు చేయగలిగారు లేదా, వాళ్ళు ఎంత డేర్ చూపించారు అని చెప్పి. అంటే ఎలాంటి టాస్క్లు అంటే ఈవెన్ పచ్చబొట్టు వేయించుకునే టాస్క్లు. సో అలా చెప్తాను, ఎవరు వేయించుకున్నారు అన్నది కూడా ఎక్స్క్లూజివ్గా. సో అలాంటి టాస్కులు కూడా ఇస్తా, వాళ్ళని చెక్ చేసి ఓకే అని చెప్పి మాత్రమే తీసుకున్నారు. అవన్నీ చేస్తాను అంతే చెప్తే, నీ ఫాలోవర్స్ ఉన్నారా, ఓకే దా మన షోకి వెళ్ళిపోతుంది, ఇంతమంది ఫాలోవర్స్ని ఇప్పుడు పుల్ చేసిద్ది అని చెప్పి మాత్రం తీసుకోవాలా. సో నాకు ఇక్కడ మాత్రం బిగ్ బాస్కి నిజంగా దండం పెట్టచ్చు అనిపించింది. తొందరగా చెప్పాలి, నెక్స్ట్ నేను అన్నం పెట్టుకోవాలి. నెక్స్ట్ వెజ్ ఫ్రైడ్ మోమో. సో దివ్య నిఖిత అంటే ఎవరికి తెలియదు, కానీ వెజ్ ఫ్రైడ్ మోమో అంటే మాత్రం తెలుసు. ఈవిడికి 1,19,000 ఫాలోవర్స్ ఉన్నారు. ఈ మధ్య ఈవిడ బాగా ఫేమస్ అయ్యారు. కొన్ని రివ్యూస్కి కొంచెం నెగిటివ్గా రివ్యూస్ ఇస్తా, నెగిటివ్ని మరి తిట్టుపోసేయకుండా కొంచెం అది ఇదిగా మాట్లాడతా. అలాగే బిగ్ బాస్ 9 బాలకృష్ణ గారు హోస్ట్ చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి ఆయన బ్రాండ్ ఉంటుంది కదా, ఆ బ్రాండ్ గురించి చెప్తా అలా కొన్ని రీల్స్ ఫేమస్ అయినాయి. బిగ్ బాస్ అని వాడంగానే మనకు కూడా తగులుతుంది, కాబట్టి మనకు తగిలింది ఆ రీల్. సో అలా చూసాం. సో ఈవిడ కూడా సెలెక్ట్ అయ్యారు. నెక్స్ట్ డీమోన్ పవన్ అని చెప్పి ఈయన ఇన్ఫ్లుయెన్సరే, 1,13,000 ఈయనకి ఫాలోవర్స్.
సో ఈయన కొంచెం బాగుంటాడు, స్మార్ట్గా ఉన్నాడు అబ్బాయిని ప్రొఫైల్ చూశాను. కొంచెం డ్యాన్స్లు గిన్స్లు వేసుకుంటా కొన్ని ప్రమోషన్స్ చేసుకుంటూ ఉంటాడు. సో ఈయన ఒక ముగ్గురు. నెక్స్ట్ 4 దమ్ము శ్రీజ. 67,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు ఈ అమ్మాయికి. 28 years అలా ఉంటాయి అనుకుంటా. సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఈ అమ్మాయి, వైజాగ్ బేస్డ్ అనుకుంటా. ఈవిడ ఈ మధ్య నేను సింహాచలమో ఏదో వెళ్తా ఉంటే అక్కడ ఏవో రీల్స్ ఉంటాయి అవి చూశాను. సో దానికన్నా ముందు వేరే విషయం మీద కూడా ఆవిడ రీల్స్ ఏవో చేస్తాయి, ఫార్వర్డ్ చేశాను. నాకు కొన్ని ఒక లింక్ ఉందండి, వేరే లింక్ అలా ఫార్వర్డ్ చేశారు. సో అలా తెలుసు నాకు ఈవిడ తర్వాత నాకు తెలిసింది ఏంటంటే బిగ్ బాస్ గురించి కూడా, లాస్ట్ ఇయర్ బిగ్ బాస్ గురించి కూడా ఈ అమ్మాయి మాట్లాడింది అయ్యి అని చెప్పి. సో 67,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఈవిడ్ని ఇప్పుడు వీళ్ళందరినీ ఎవరిని మీరు ఇన్ఫ్లుయెన్సర్ అనుకుంటారా లేదా అన్నది కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇన్ఫ్లుయెన్సర్ షకీబ్ అంట. నాకు ఈ ప్రొఫైల్ దొరకలేదు. సో తనకి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారో లేదు తెలియదు. పేరుకి ఇన్ఫ్లుయెన్సర్ షకీబా, నిజంగా ఈ నేమ్ రైట్ రాంగ్ అన్నది ఇంకా స్టిల్ కన్ఫ్యూజనే. సో బట్ ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్తున్నారు. నెక్స్ట్ ప్రసన్న కుమార్ గారు ఆయనకి నేను మొన్న నా లాస్ట్ వీడియోలో చెప్పాను, నాకు తెలిసి అందరికన్నా ముందు నేను చెప్పుకుంటాను. సో ఆయనకు ఒక లెగ్ లేదు. ఆ లెగ్ ఏంటంటే మీరు కొన్ని ఎక్కడైనా సినిమాల్లో కానీ రీల్స్ కానీ చూస్తుంటే జైపూర్ లెగ్ కాకుండా ఇంకొక లెగ్ వస్తుంది కదా ఇలా షేప్తో. సో అలాంటి లెగ్ వాడతారు. సుమన్ టీవీలో వాటిల్లో ఆయన ఇంటర్వ్యూస్ ఉంటాయి. సో మీరు కనుక యూట్యూబ్లో కొడితే వస్తారు. ఆయనకి ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ లేదు నాకు తెలిసి. ఈరోజు క్రియేట్ చేసి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. ఇప్పుడు ఏదైనా రీసెంట్గా ప్రొఫైల్ క్రియేట్ చేసి ఉండొచ్చు, అంతకు ముందు అయితే మాత్రం లేదు. సో ఇప్పుడిప్పుడే క్రియేట్ చేసి వస్తారు. నాకు తెలిసి సెలెక్ట్ అయ్యా క్రియేట్ చేద్దాం అనుకుంటుంటారు, చేశారు. సో నాకు తెలిసి కొద్దో గొప్ప క్రౌడ్కి తెలిసిన వాళ్ళు వీళ్ళే. 1 2 3 4 5 6 ఈ 6 మెంబర్స్ నాకు తెలుసు. అంటే ప్రసన్న కుమార్ గారిని నేను చూశాను, దమ్ము శ్రీజాని నేను చూశాను, డీమన్ పవన్ని నేను చూశాను, వెజ్ ఫ్రైడ్ మామో ఆవిడని చూశాను, అనుష రత్నం గారిని చూశాను. సో వీళ్ళందరినీ చూశాను. ఈ ఇన్ఫ్లుయెన్సర్ షకీబ్ అన్న ఆయన తెలియదు నాకు. సో అదొకసారి వస్తే ఒకవేళ నేను చూస్తే కనుక నాకు చూసాను లేదని తెలిసింది. సో కొద్దో గొప్ప ఇన్ఫ్లుయెన్సర్స్ అని ముందు ట్యాగ్ ఉన్నవాళ్ళు అండ్ 3 lakhs కన్నా తక్కువ ఫాలోవర్స్ ఉన్నవాళ్ళు. సో మీరు కామెంట్ చేయండి, వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్గా మీరు అనుకుంటారా, కామనర్స్గా అనుకుంటారా? రెస్ట్ 9 ఏదైతే లిస్ట్ ఉందో మొత్తం అసలు ఎవరెవరికి తెలియదు. ఇప్పుడు మీరు ఏంది ఇది ఇంత అసలు ఎవరికి తెలియదు అది అని చెప్పి మీరు, అంటే నాకు ఆ లీక్స్ చూసి ఎవరో మెసేజ్ చేశారు, ఏంది ఇది అసలు నిజంగా ఎవరెవరో తెలియదు ఎలా అని చెప్పి. భయ్యా అగ్ని పరీక్ష షో ఇది, బిగ్ బాస్ 9 కాదు, అగ్ని పరీక్ష సెలక్షన్ ఇది. అగ్ని పరీక్షలో 15 మంది, అది కామనర్స్ కోసం పెట్టింది. ఆబ్వియస్గా మనకు తెలియని వాళ్ళు ఉంటారు. మనకు తెలియని వాళ్ళు ఉంటేనే వాళ్ళు కరెక్ట్గా చేసినట్టు. నీకు అందరు తెలిసిన వాళ్ళు ఉంటే ఇంకా కామనర్స్కి ఏముంది, అది మొత్తం సెలబ్రిటీస్ని తీసుకొచ్చి పెట్టేసినట్టే కదా. సో ఇది బిగ్ బాస్ 9 కాదు, ఇది అగ్ని పరీక్ష. ఇందులో తెలియని వాళ్ళే ఉంటారు, తెలియని వాళ్ళే ఉండాలి. ఆ తెలియని వాళ్ళనే మనం చూడాలి. అందులోంచి మనం కొంతమందిని సెలెక్ట్ చేయాలి, 2-3 సెలెక్ట్ చేయాలి. 3-4 సెలెక్ట్ చేస్తారంటే ఒక 2 మనకు సెలెక్ట్ చేసే అవకాశం ఇస్తారంట. సో 2 మనం ఓటింగ్ వేసి సెలెక్ట్ చేయాలి. ఆ ఓటింగ్ 1 రోజు ఉంటుందా 2 రోజులు ఉంటుందా మొత్తం అయిపోయి ఉంటుందా అన్నది తెలియదు, కానీ అది ఫార్మాట్ తర్వాత తెలిసిద్ది. బట్ ఇది సంగతి. సో శ్రియా అనే ఆవిడ కామనర్, ఫొటోస్ ఏం లేవు వెళ్ళవి, నేను కూడా చూడలేదు. శ్వేతా శెట్టి ఇప్పుడు చూశాను నేను. సో యూకే నుంచి 2 వచ్చారు నాకు తెలిసి. ఒకళ్ళ పాపం జీడీ తర్వాత సెలెక్ట్ అవ్వలేదు, చిన్నమ్మాయే. సో నెక్స్ట్ ఈవిడ శ్వేతా శెట్టి. కొద్దిగా అదే 3 జిమ్ములు ఉన్నారయ్యా, 2 లేడీస్ జిమ్ములు ఉన్నారు. ఒక అతను ప్రసన్న కుమార్ ఆయన కూడా కొంచెం జిమ్ము చేస్తారు, ఆయన కూడా జిమ్ బాడీయే. సో శ్వేతా శెట్టి ఈవిడ యూకే నుంచి వచ్చారు. సో జిమ్ చేస్తూ ఉంటారు, కొంచెం గంటలు బాగున్నాయి. నెక్స్ట్ ఒక లాయర్ని తీసుకున్నారు, ప్రశాంత్ అని చెప్పి. ఈయన కామనరే. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా వెళ్ళాడు యాక్చువల్గా కామనర్ దాంట్లో. పాప ఆయన సెలెక్ట్ అవ్వాలా, ఈయన సెలెక్ట్ అయ్యాడు లాయరు. బట్ దమ్ము శ్రీజ రూపంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా ఉన్నట్టు. నెక్స్ట్ కల్కి అని చెప్పి మిస్ తెలంగాణ కాంపిటీషన్ పార్టిసిపేట్ చేశారు, గెలవలేదు కానీ రన్నర్ అప్. ఈవిడ్ని సెలబ్రిటీగా అంటే పైన కూడా ఎందుకు పెట్టలేదంటే ఈవిడికి ఎవరు తెలియదు. అంటే ఇలాంటి ఎవ్రీ ఇయర్ జరుగుతూ ఉంటే మ్యాక్సిమం ఎవరు పట్టించుకోరు. 10,000 లోపలే ఫాలోవర్స్ ఉన్నారు. దాంతోపాటుగా యూట్యూబ్ అయితే కనుక అరౌండ్ 600-700 ఫాలోవర్స్ ఉన్నారు. సో అంతమంది ఫాలోవర్స్ లేరు కాబట్టి ఈవిని కూడా మనం కామనర్గా వేసుకోవచ్చు. నెక్స్ట్ షియా దలియా అని చెప్పి 8,000 ఫాలోవర్స్ ఉన్నారు. సో ఈవిడ కూడా బాగా జిమ్ కోచ్, ఈవిడ గట్టిగా జిమ్ ఇవన్నీ చేస్తారనమాట. నెక్స్ట్ ఈయన పేరు కొద్దిగా కన్ఫ్యూజనే, మాస్క్ మ్యాన్ హృదయ్ అంట. సో ఖచ్చితంగా మ్యాక్సిమం తెలియలేదు ఎవరికి, ఎక్కడ ఎంత ట్రై చేసినా కూడా. సో మ్యాక్సిమం కామనరే అనుకుంటున్నాను నేను. నెక్స్ట్ మిలిటరీ పవన్, ఈయన మిలిటరీలో వర్క్ చేస్తారు. సో ఖచ్చితంగా ఒక లాయరు, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు, మిలిటరీ మ్యాను, జిమ్ చేసేవాళ్ళు, ఒక ఇన్ఫ్లుయెన్సరు గట్టిగానే వచ్చారు మీరు మొత్తం గమనిస్తే కనుక. సో మ్యాక్సిమం కామనరే 90%. నెక్స్ట్ మనీష్ అని చెప్పి, మర్యాద మనీష్ అని చెప్పి, ఈయన బిజినెస్ మ్యాన్ అంట. బిజినెస్ మ్యాన్ అని చెప్పి ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ అనుకుంటున్నారేమో, కాదు. అసలు నోటబుల్ ఫాలోవర్స్ కూడా అంత లేరు. సో కామన్ బిజినెస్ మ్యాన్. సో పెద్ద బిజినెస్ అయ్యి ఉంటుంది, ఎందుకంటే ఎవరు చెప్పారు ఫోర్బ్స్ 30లోనే ఎందులోనో లిస్ట్ అవుట్ అయ్యి ఉన్నారు అది అని చెప్పి. బట్ గూగుల్ సెర్చ్ చేస్తే మాత్రం ఏమి రాలా, అది ఏందో మరి, అది అబద్ధమైన ఇన్ఫర్మేషనా లేకపోతే ఏంటన్నది తెలియదు కానీ. బట్ ఇది. నెక్స్ట్ ప్రియా శెట్టి,
కామనర్. సో ఇది వీళ్ళు 15 మందిలో మీరు పేర్లు చదువుతూ ఉంటేనే మీకు 15 మంది తెలియని వాళ్ళు ఉండొచ్చు. అలా కనుక ఎవరికైనా అనిపిస్తే, మెజారిటీ పీపుల్ కనుక అలా అనిపిస్తే ఈ షో లెవెల్ 4 వరకు, లెవెల్ 5 వరకు కూడా, లెవెల్ 5 స్టార్టింగ్ వరకు కూడా ఈ షో సక్సెస్ అయినట్టే. అంటే కంటెస్టెంట్ సెలక్షన్ ఏదైతే ఉందో అది సక్సెస్ఫుల్గా చేసినట్టు వాళ్ళు 15 మంది. నెక్స్ట్ ఈ 15 మంది నుంచి వాళ్ళు ఎవరిని సెలెక్ట్ చేస్తారు, మనం ఎవరు సెలెక్ట్ చేస్తాం అన్న దాని మీద ఈ షో కంప్లీట్ సక్సెస్ అయిందా లేదని. ఇప్పుడు వరకు అయితే లెవెల్ 4 వరకు అయితే మాత్రం 100%, బయటకు వచ్చి నేమ్స్ వరకు అయితే 100%. మేబీ మనం చూస్తున్నప్పుడు ఇంకొకరు డిజర్వింగ్ అనిపించవచ్చు, వీళ్ళకన్నా వాళ్ళు డిజర్వింగ్ అనిపించవచ్చు కామనర్స్లోనే, లేదంటే కొద్దిగా వచ్చిన ఇన్ఫ్లుయెన్సరే మనకి డిజర్వింగ్ అనిపించవచ్చు, అది వేరే విషయం. బట్ అది మనం అప్పుడు చూసినప్పుడు అప్పుడు డిసైడ్ చేసుకుందాం. బట్ వీళ్ళైతే మాత్రం ఒకరు కూడా నాకు తెలియదు. సో నేను ఏదైతే స్టార్టింగ్ నుంచి కోరుకున్నానో కామన్ పీపుల్కి రావాలి అని చెప్పి, ఒక 3-4 తప్పితే మెజారిటీ ఆఫ్ ద పీపుల్. అంటే ఎందుకు ఇలా చెప్తున్నానంటే, నేనైతే మాత్రం ఆనెస్ట్గా చెప్తున్నాను, మినిమం 10 మంది ఉంటారు అనుకున్నాను. దట్ టు 6 lakhs 7 lakhs ఫాలోవర్స్ వాళ్ళు వెళ్ళారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు అనుకున్నాను. బ్లైండ్గా వాళ్ళు తీసేసుకుంటారు. ఓటింగ్ జరిగినప్పుడు కూడా వాళ్ళదే హవా నడుస్తుంది అనుకున్నా, బట్ తీసుకోవాలి. సో అందుకే నేను ఆనందంగా ఉన్నా. 3-4 చూసి మీరు అలా అనుకోవద్దు, కాంబినేషన్ తీసుకోలేదు అని చెప్పి అలా ఆలోచించే వాళ్ళు ఉంటే చెప్తున్నాను అనమాట. సో ఇది ప్రియా శెట్టి కామనర్. సో వీళ్ళకి ఎలాంటి టాస్క్లు పెట్టారు ఏంటి అంటే, ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ చెప్తానని చెప్పాను కదా. బిగ్ బాస్లోకి సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే, అంటే ఒక స్టార్ 2 స్టార్ వచ్చిన వాళ్ళకి మళ్ళీ అవకాశం ఇస్తా, వాళ్ళకి కొన్ని డేర్లు, కొన్ని ట్రూత్ ఆర్ డేర్ టైప్లో అనమాట, కొన్ని డేర్లు ఇచ్చారు. నువ్వు బిగ్ బాస్ లోగో అన్నారు. ఇప్పటివరకు మనకి 2 లోగోలు వేయించుకున్నారు లాగా బిగ్ బాస్ హౌస్లో. ఒకటి గీతామాధురి గారు సీజన్ 2లో, నెక్స్ట్ ఇమీడియట్ సీజన్ 3లో శ్రీముఖి గారు. అదే శ్రీముఖి గారు అక్కడే ఉన్నారు. సో ఇందులో నేను చెప్పిన వాళ్ళలో అరౌండ్ ఒక 60,000 ఫాలోవర్స్ ఉన్న ఒక అమ్మాయి వేయించుకుంది అని చెప్పి టాక్, నాట్ 100% షూర్, బట్ టాక్ అనమాట. టాక్ అంటే తెలిసిందిగా, టాక్ అలా ఉంటుంది అనమాట టాక్. నెక్స్ట్ అంటే ఇన్ఫ్లుయెన్సర్ కాదు, బట్ ఫేమస్సే. అంటే ఈ మిస్ హైదరాబాద్, మిస్ తెలంగాణ అట్లా పార్టిసిపేట్ చేసి రన్నర్ అప్గా సెలెక్ట్ అయ్యారు కదా. అలాంటి ఒక అమ్మాయితో ఒక జడ్జి మంచిగా డ్యాన్స్ చేశారు అని చెప్పి ఉన్నాళ్ళు. నవదీప్ చేయరు, బిందుమా దగ్గర ఆబ్వియస్గా చేయరు. సో మన అభిజిత్ డ్యాన్స్ చేశారు, బాగా ఇంప్రెస్ అయ్యారు, డ్యాన్స్ చేశారు, అది అని చెప్పి అనమాట. అలాంటిది ఒక అప్డేటు. నెక్స్ట్ కొన్ని ఏమో చిన్న ఇవి ఏంటంటే ఫోన్ ఎరగొట్టేయటం, హెయిర్ వ్యాక్సింగ్ చేసుకోవటం, అలాంటివి అనమాట. నెక్స్ట్ మన సీజన్లో చూసినట్టు బిర్యానీ కాంపిటీషన్స్, ఒక 2-3 కలిపి బిర్యానీ ఎవరు ఎక్కువ తింటారన్న దాని మీద. అలా అంటే ఒక ఇద్దరిని ఈక్వల్గా చూసినప్పుడు వాళ్ళకి వీళ్ళల్లో ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి అన్న కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు వాళ్ళకి అలాంటి టాస్క్ పెట్టారనమాట, కొంచెం ఎవరు ఎక్కువ తినగలరు అన్న దాని మీద. సో తిని వెయిట్ ఎవరు ఎక్కువ ఉంటే వాళ్ళు ఎక్కువ బిర్యానీ తిన్నోళ్ళు, లేదంటే ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళు తిన్నోళ్ళు, తిన్నాక ఎక్కువ వెయిట్ ఉన్నోళ్ళు, ఇలాంటి వాటితో సెలెక్ట్ చేసుకున్నారనమాట. సో అలా సెలెక్ట్ చేసుకొని వాళ్ళని ఫిల్టర్ అవుట్ చేసి పంపించారు. సో ఈజీగా అవ్వలేదు అలా అని చెప్పి ఓడిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంచెం బాధ అనిపిస్తుంది, బట్ కొంచెం లక్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది. బాధ ఓడిపోవడం ఇన్ ద సెన్స్ సెలక్షన్ అవ్వని వాళ్ళు అక్కడ ఎండ్ అయిపోయినట్టు కాదు కదా, బట్ అక్కడ దాకా వెళ్ళారు కాబట్టి బాధ అనిపిస్తుంది. వచ్చి జడ్జెస్ మమ్మల్ని సెలెక్ట్ చేయలేదు అని చెప్పి మీరు కోపం పెంచుకుని వాళ్ళని అనటం వల్ల యూజ్ ఏం లేదు. సరే మనకు లక్ లేదు, బెటర్ లక్ నెక్స్ట్ టైం అని చెప్పి ఇంకొంచెం కష్టపడి ఇంకోసారి వెళ్ళటమే. ఆనెస్ట్గా చెప్తున్నా, ఇది కనుక సక్సెస్ అయితే కనుక నెక్స్ట్ సీజన్లో కూడా ఇది ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే హిందీ బిగ్ బాస్లో కూడా ఒక సీజన్ అయిపోయిన తర్వాత సక్సెస్ అయినప్పుడు 2-3 సీజన్లు కంటిన్యూ చేశారు. ఒక సీజన్ ఉంటుంది, శ్రీశాంత్ సీజన్ ఒకటి ఉంటుంది అనమాట, అదే లాస్ట్ కామనర్స్కి. ఎందుకంటే అందులో కామనర్స్ చెత్త చేస్తారు. ఒక అమ్మాయి రానా అని ఉంటుంది లాస్ట్లో, ఆ అమ్మాయి బాగా చెత్త చేసేసింది. సో దానివల్ల ఏంటంటే ఇంకా నెక్స్ట్ టైం నుంచి కామనర్స్ని తీసుకోలేదు. సెలబ్రిటీస్ భయపడ్డారు కామనర్స్ ఉంటే రాము అని చెప్పి. ఎందుకంటే ఇంకో యాంగిల్లో చూస్తే కామనర్స్ ఎంతకైనా తెగించేవాళ్ళు గేమ్ ఆడటానికి కానీ దేనికి కానీ. సో సెలబ్రిటీస్కి అది కొంచెం భయం పట్టుకుందనమాట, రాము అని చెప్పి అంటామో ఇంకోటి. సో వాళ్ళు ఇంకా అవ్వలేదు. ఇప్పుడైతే కొత్తగా ఇంకో భయం పట్టుకుంది సోషల్ మీడియాలో అంటే టీవీ సెలబ్రిటీస్ రాము అని చెప్పి. ఇది తెలుగులో కూడా రావచ్చు, కామనర్స్ ఉంటే మేము రాము అని చెప్పి. ఎందుకంటే ఆబ్వియస్గా కామనర్స్కి జనాల సపోర్ట్ ఉంటుంది కాబట్టి మనకు రాదేమో, సెలబ్రిటీస్ అనే వాళ్ళు భయపడతారు. ఈ సీజన్లో కూడా అలాంటి భయం ఒకటి నడుస్తుంది, కామనర్స్ ఉంటే మేము రాము అని చెప్పి. టీవీ సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటే లాస్ట్ ఇయర్ వరకు హీట్ చూశారు కాబట్టి సీరియల్ బ్యాచ్ అని ఇంకో బ్యాచ్ అని అంటారని చెప్పి సో అలా భయపడుతున్నారు. సో మెయిన్ అది తర్వాత మాట్లాడదాం, ఆ సెలబ్రిటీస్ ఎవరు ఏంటి అన్నది. 15 నిమిషాల లోపల ఫినిష్ చేస్తాను మ్యాక్సిమం. సో 15 నిమిషాలు అయిపోతుంది. సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి. మీకేమనిపించింది, కామనర్స్ అనిపించారా లేదంటే వీళ్ళు సెలబ్రిటీస్ అనిపించారా అన్న విషయాన్ని కామెంట్ చేయండి. మీకు కనుక కామనర్స్ అనిపిస్తే మీకు ఎవరు తెలియకపోతే సక్సెస్ అయినట్టే. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడ్ నైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్.